వరంగల్ లోక్సభ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీలో నిల్వనుంది. కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అధిష్టానం జాబితా విడుదల చేసింది. ఇప్పటికే ఆరూరి రమేష్ను భాజపా బరిలో నిలిపగా అభ్యర్థి ఎంపికపై బారాస మమ్మర కసరత్తు చేస్తుంది. నేడో రేపో అభ్యర్థిని ప్రకటించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దఫా పోటీ చేసి కాంగ్రెస్ భాజపా అభ్యర్థులు ఇద్దరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన వారే కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నిన్న వరంగల్కి వచ్చాము. ఈరోజు మన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారిని కలుద్దామని, వారి ఆశీర్వాదం తీసుకుందామని మేమిద్దరం రావడం జరిగింది. సార్ సంపూర్ణంగా సహకరిస్తారని మమ్మల్ని స్వాగతించారు కాంగ్రెస్ పార్టీలోకి. అంతే, మిగతా విషయాలు తర్వాత చెప్తాను. అది ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో గురించి మాట్లాడడానికి మనకేం ఇంకా అవకాశం ఇంకేం రాలేదు. వచ్చినాక తప్పకుండా నేను చెప్తాను ఎట్లా అనిపిస్తుంది అన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ